జై ఎన్టీఆర్ కర్నూలు నియోజకవర్గం బ్రాహ్మణ సాధికార కమిటీ కర్నూలు పార్లమెంటరీ కన్వీనర్ని టీవీ రవిచంద్ర శర్మ. మహానాడు కడపలో నా భూతో నా భవిష్యత్ అనే రకంగా నడుస్తూ ఉంది. చాలా బాగా నడిచింది. ప్రజలు కూడా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డిని ఇంట్లో కూర్చోబెట్టారు. సింగిల్ డిజిట్ అనుకుంటే ఏదో 11 స్థానాలు వచ్చినప్పటికీ కూడా వారి యొక్క అహంకారం ఇంకా అణగలేదు. అలాగే ప్రజలకు ఏ రకమైనటువంటి నష్టాన్ని చేకూర్చాడో ప్రజలందరికీ కూడా అర్థమయ్యే వారిని ప్రజలకు మేలు చేసే వ్యక్తి కాదు అని అనుకునే వారికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 స్థానాలకే పరిమితం చేయడం జరిగింది. అలాగే మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఆదాయ వనరులు లేకపోయినప్పటికీ కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడపడానికి అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. అలాగే యువగళం పాదయాత్రతో ఒక మెరుపు మెరిసి ఆంధ్ర ప్రజలను ముందుండి నడిపేటటువంటి యువనేత మన నారా లోకేష్ గారి యొక్క నేతృత్వంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ముందుకు సాగుతుంది. యువతకు మంచి ఉపాధి కూడా లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ యొక్క మహానాడుకు కర్నూలు నుంచి మేమందరం కూడా తరలి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి ఒక చంపబెట్టు లాంటిది వాస్తవానికి అయితే వైఎస్ఆర్సీపీ జిల్లా అనగా భావించి విరవీగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు తెలుగుదేశం శాసనసభ్యులను ఇక్కడికి ఎమ్మెల్యేలుగా ఇచ్చిన కడప వారికి ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తుంది. కాబట్టి ఇక మీదటనైనా కానీ ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించడం మాని తనలో లోపాలను ఏమున్నాయనేది గుర్తిస్తూ ముందుకు నడవడం బాగుంటుందని నేను ఏదో చెప్తూ ఈ మహానాడు ఒక పండుగల వాతావరణంగా కడపలో జరుపుతున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ అభినందిస్తున్నాను. నా పేరు ఈమని సూర్యనారాయణ, తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార సమితి స్టేట్ అధికార ప్రతినిధిని. ఒక విధంగా చెప్పాలంటే ఈ మహానాడుకు ముందు అసెంబ్లీలో నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, నేను డిగ్రీ ఫస్ట్ క్లాసు, 10th ఫస్ట్ క్లాసు, 151 మ్యాండేట్ అని చెప్పి విర్రవీగినటువంటి జగన్మోహన్ రెడ్డి కొన్ని సందర్భాల్లో వై నాట్ 175 కుప్పంది కూడా నాదే అని చెప్పి అన్నాడు. అటువంటి వ్యక్తికి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పి నీ 151కి మించి 164 గెలిచి నీ గడ్డలోనే అద్భుతంగా మహానాడు జరిపిస్తున్న యువనేత మా లోకేష్ బాబు. ఇది నీకు సరైన సమాధానం. ఈ గడ్డలో మహానాడు జరిపిస్తున్నాడు. ఇప్పటి వరకు జరిగిన మహానాడుల కన్నా భిన్నంగా అద్భుతమైన రీతిలో యువశక్తితో అత్యద్భుతమైన టెక్నాలజీతో అన్ని రకాల వసతులు. నేను చాలా మహానాడు చూశాను. డిజిటల్ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ విధంగా అన్ని రకాలలో కూడా సాంకేతికతని అధునాతకతని పుచ్చుకుని యువతని ఎక్కువగా ఇన్వాల్వ్ చేస్తూ జరిపినటువంటి ఈ మహానాడు లోకేష్ గారి బ్రాండ్ ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబు గారి అనుభవం, చైతన్యం, లోకేష్ బాబు గారి స్ఫూర్తి అన్ని విధాలా కనిపిస్తూ ఈ మహానాడు ఖచ్చితంగా ఈ మహానాడులో చేసినటువంటి ఏదైతే ఎన్నికల ముందు మేము 6 వాగ్దానాలు చేసాము, ఆ 6 వాగ్దానాల్లో కొన్ని నిలబెట్టుకోవడం, ఈ నెల నుంచి తల్లికి వందనము, ఆర్టీసీ బస్సు ఇలాంటివి వస్తున్నాయి. అలాగే ఈ వేదిక పరంగా కూడా ఈనాడు మహానాడు పరంగా కూడా పార్టీ శ్రేణులకి 6 సూచనలు చేశారు లోకేష్ గారు. అవి కూడా అద్భుతంగా అమలు జరిగి ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ, 1 కోటి చిల్లర కార్యకర్తలు నమోదైనటువంటి పార్టీ. ఈ కార్యకర్త బలాన్ని ఏ పార్టీ ఛేదించలేదు. రాబోయే కాలంలో తెలంగాణలో కూడా పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుంది. రాబోయే 40 ఏళ్ళు లోకేష్ గారి నాయకత్వంలో చంద్రబాబు గారి విశ్వాసంతో, చంద్రబాబు గారి ఆదరణతో, చంద్రబాబు గారి స్ఫూర్తితో తెలుగుదేశం అఖండ విజయ పదంలో దూసుకుపోతుంది అనడానికి ఇవాళ మహానాడు కడప గడ్డలో అత్యంత స్ఫూర్తిదాయకంగా నిలిచింది. కడప జిల్లా ప్రొద్దుటూరు మాది. నా పేరు శంకర్ రెడ్డి. 30 సంవత్సరాల నుంచి టీడీపీ కార్యకర్తగా చంద్రబాబు నాయకత్వంలో మేము పనిచేస్తున్నాము. ఆయన 6 మాటలు ఎమ్మెల్యే 23,000 ఓట్లతో భారీ మెజార్టీతో గెలిచినాడు. మాకు చంద్రబాబు అంటే ఒక విజయనున్న నాయకుడు. చంద్రబాబు అంటే ఆయన ఆచు చూచి ఆలోచించి మాట్లాడతాడు. అటువంటి నాయకుడు మనకి ఈ రాష్ట్రానికి అవసరం మనకు. ఎందుకంటే ఆయన చేసే యోగా ఎటువంటిదో, ఆయన మనసు ఎటువంటిదో అని ఆయన చూస్తుంటే ఇంకా మాకు ఉత్సాహము ధైర్యము వస్తుంది మాకు. చంద్రబాబు అటువంటి నాయకుడు మనకు ఈ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ 30 సంవత్సరాల వరకు ఈ అమరావతిని పూర్తి చేసి, ఈ పోలవరాన్ని పూర్తి చేసి మనకు మంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. కడపలో జరుపుకున్న దానికి మేము చాలా సంతోషంగా ఉన్నాము. మాకు హ్యాపీ. ఏడాది పరిపాలన బాగుంది.
బాగా 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాడయ్యా. రేపు అమ్మఒడి వస్తుంది, రాబోయేది ఫ్రీ బస్ ఉంటుంది. అన్ని ఒక 1/1 అప్పుల్లో పెట్టిపోయాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ జిల్లావాడు అప్పుల్లో పెట్టిపోయాడు, లక్షల కోట్ల అప్పులు పెట్టిపోయాడు. మీ జగన్మోహన్ ఈ రాష్ట్ర ప్రజలుగా చెప్తున్నా, జగన్మోహన్ మోసగాడయ్యా. మీరెవరు మోసగాడు. మేము భారతీయ సిమెంట్కు 2,030 ఎకరాల భూములు ఇచ్చాం. మా రైతులకే మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దానికి నేను సాక్ష్యము. పబ్లిక్ చర్చావేదిక పెట్టమని చెప్పు. మేము మా రైతులు మా సొంత నేటివ్ ప్లేసు. అటువంటి వ్యక్తికి మీరు ఈ ప్రజలు మోసం అవుతండి. జగన్మోహన్ రెడ్డి ఒక మోసగాడు. ఏడాది పరిపాలన మాత్రం బంగారు భవిష్యత్తు, యువకులకు బంగారు భవిష్యత్తుగా డిఎస్సి కానీ ఉద్యోగాలు కానీ ఈరోజు ఈ మహానాడు చూస్తుంటే ప్రతి ఒక్కరూ కూడా స్వయంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ వాహనాలు వేసుకొని వస్తూ ఉన్నారంటే ప్రజలకు ఎంత అభిమానం ఉంది ఈ కూటమి ప్రభుత్వం మీద అనేది అర్థమైపోతుంది. ఈరోజు యువకులం నారా లోకేష్ గారు చెప్పిన ప్రతి ఒక్క ఇది కూడా నెరవేరుస్తూ వస్తున్నారు. ముఖ్యంగా డిఎస్సి, దాదాపు ఈ డిఎస్సి నుంచి ఎన్నో మంది యువకుల బతుకులు బంగారు భవిష్యత్తుగా మారబోతూ ఉన్నాయి. ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. సో ఈరోజు వాళ్ళే మేము అడుగుతూ ఉంటే ప్రతి ఒక్క చోట నేను ఒక సామాన్య కార్యకర్తనే, కానీ సామాన్య ప్రజలను అడిగినప్పుడు వాళ్ళు చెప్తుండేది ఏమంటే, అన్న మేమే వస్తున్నామన్నా, మీరు మమ్మల్ని పిలిచే అవసరం లేదన్నా, ఇది మా ఇంటి పండుగ మహానాడు అనేది మేమే వస్తున్నాము అని చెప్పి స్వయంగా వాళ్లే వస్తూ ఉన్నారు ఇక్కడికి. సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే నెక్స్ట్ రాబోయే 20 ఏళ్ళు కూడా ఈ కూటమి ప్రభుత్వమే ఉంటుంది అని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నారు. జగన్ పాలన అనేది అందరికీ తెలిసిండేది. పుట్టిన పిల్లవాడి నుంచి ముదసిల వరకు జగన్ పాలన అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు అనేవాడు ప్రజల మధ్యలో ఉంటూ ఆయన ఒక్కరే కాకోకుండా ఎమ్మెల్యేలను కూడా పరుగులు పెట్టిస్తున్నాడు. ప్రజల దగ్గర ఉండండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి, మీరు ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించండి అని చెప్తూ ఉన్నారు. సో దీన్ని బట్టి మనం ప్రజల్ని అడిగేది ఇప్పుడు మీకు ఇదే ఎక్కడే రెస్పాన్స్ తెలుస్తుంది ఎలా ఉంది అనేది. ప్రజలే మాకు డైరెక్ట్ చెప్తున్నారు, అన్న మేమే వస్తున్నామన్నా మహానాడు అనే పండగకు, మీరు మమ్మల్ని పిలవద్దండి అని చెప్పి స్వయంగా వాళ్ళే ఖర్చులు పెట్టుకొని ఇక్కడికి వస్తూ ఉన్నారు. సో దీన్ని బట్టి పరిపాలన అనేది ఎలా ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఏడాది పరిపాలన ఎలా ఉందంటే, మనం పుట్టిన బిడ్డకి వెంటనే మాటలు వచ్చామంటే అందువల్ల కొన్ని పిల్లులు అరుస్తూ ఉన్నాయి. ఆ సంక్షేమం మీద ఇదే, మేము సంక్షేమం అభివృద్ధి మాకు కావాలి. మీలాగా ఏయో బిల్లలు కొడితే డబ్బులు వచ్చి పడిపోతాయి, మీ డబ్బులు వేసేస్తున్నాము గొర్రెలకి. ఏదో హిట్లర్ కోడి బొచ్చు పీకేసి దాని కిందలు వేస్తే ఏ చెల్లినట్టు నీలాంటి వ్యాపారం కాదు మాది. శుభ్రం అన్నీ కూడా చూసుకొని అన్నీ కాలిక్యులేషన్ చేసుకొని, ఒక పక్క అమరావతి నిర్మాణం, ఓ పక్క ప్రజల సంక్షేమం, అభివృద్ధి, విద్యా విధానం అన్నీ కూడా చూసుకొని ఒక పరిపాలన జరుగుతూ ఉంది. నేటికి సంవత్సరం పూర్తయింది. మీకు అన్ని విధాలు కూడా ఆల్రెడీ ఈరోజు మహానాడులో తీర్మానాలు చేశారు. అదేవిధంగా ఏదైతే ఏదైతే తల్లికి వందనము, అదేవిధంగా ఆడబిడ్డలకి ఈ బస్సు ఉచిత ప్రయాణం అనేది కూడా ప్రకటించి ఉన్నారు. ఇంకా ముందు కాలం ఇంకా చాలా బాగుంటుందని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మహానాడు చాలా నట సార్వభౌముడు, అదేవిధంగా రాజకీయ పితామహుడు అని మనం ఎన్ని మాటలు చెప్పుకున్నా ఈ ఎన్టీఆర్ని మనం గౌరవించుకునేది తక్కువే. ఎన్టీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన తొలి గడపలో జరిగినటువంటి కడప మహాసభ చాలా అద్భుతంగా ఉందండి. ఆఖరికి వరుణుడి దేవుడు కూడా మనకు సహకరిస్తున్నాడు అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. నెల్లూరు సిటీ నియోజకవర్గం గౌరవనీయులు మనకు మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చాలా మంచి వెల్కమ్ చెప్పి ఇక్కడందరూ కూడా మనకు స్కానింగ్ ఐడి కార్డు స్కానింగ్ తీసుకున్న కాడి నుంచి లోపల తీసుకెళ్లి ఒక సపరేట్ క్యాబిన్లో కూర్చోబెట్టారు. మన గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి గురించి, గత గవర్నమెంట్ జరిపిన అనర్థాల గురించి తెలియజేస్తూ మన ప్రజాప్రతినిధులకి ప్రతి ఒక్కరికి పార్టీ కార్యకర్తలకి చాలా వివరాలు తెలియజేస్తూ వస్తున్నారు. ఇక్కడికి వచ్చినందువల్ల ఇన్ని లక్షల మంది తెలుగుదేశం కార్యకర్తలు పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఇంతమంది ఉన్నారా, ఒక కార్యక్రమాన్ని ఈ విధంగా చేయగలరా అని చెప్పి ఆశ్చర్యంగా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే కొన్ని లక్షల మంది భోజనాల కౌంటర్లు 10-15 కౌంటర్లు పెద్ద నాయకులు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇన్ని లక్షల మందికైనా సైతం మంచి కూరలు భోజనాలు వడ్డిస్తూ, నాన్ వెజ్ భోజనాలు అన్నీ వడ్డిస్తూ ప్రతి కార్యకర్తని గౌరవంగా చూసుకుంటున్నారు. ఇన్ని లక్షల మందితో కూడిన ఈ ప్రోగ్రామ్ని ఇంత గౌరవప్రదంగా నిర్వహించడం ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యమవుతుంది.
ఇంత క్రమశిక్షణతో కూడిన ఒక బాధ్యతతో కూడిన పార్టీ విధి విధానాలని ఎంతో గొప్పగా తీసుకెళ్తున్నారు. కడపలో ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం రాయలసీమలో ఉన్నటువంటి కార్యకర్తల్ని ఒక ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక మంచి ప్రోగ్రామ్ని మన గౌరవనీయులు మన ఐటీ శాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. మన నెల్లూరు పట్టణంలో ఒక సిస్టమేటిక్గా నడిపిస్తున్నటువంటి గౌరవ మంత్రి నారాయణ గారు కానీ, విజయభాస్కర్ రెడ్డి కానీ, వారి టీం మొత్తం కూడా ఈరోజు కొన్ని వేల మంది 4-5 వేల మంది ఈరోజు నిన్న రేపు వచ్చేదానికి అందరూ రెడీగా ఉన్నారు. ఒక పార్టీని క్రమశిక్షణ నడుపుతూ ఎంతో బాధ్యతగా తీసుకొస్తున్న తెలుగుదేశం పార్టీకి మంచి భవిష్యత్తు ఇంకా రాబోయే రోజుల్లో ఉందని గౌరవనీయుడు చంద్రబాబు నాయుడు గారిని నడిపిస్తున్నటువంటి ఈ నాయకత్వాన్ని ప్రజలు రాను మరీ కోరుకుంటూ ఆయన్ని ఇంకా ఉత్సాహపరుస్తూ మంచి పరిపాలన అందించే విధంగా ప్రజలు ఆయన వెన్నంటే ఉంటారని తెలియజేసుకుంటూ చేస్తున్నాం. జగన్ పాలనకి ఇక్కడికంటే ఇక్కడ క్రమశిక్షణతో కూడిన బాధ్యతతో కూడిన పరిపాలన ఉంది. మేము వైసీపీ గవర్నమెంట్ నుంచి వచ్చిన వాళ్ళమే. నేను నెల్లూరు సిటీ కార్పొరేటర్గా పనిచేశాను. నారాయణ గారి ఆధ్వర్యంలో, విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మేము ఇక్కడ కార్పొరేటర్గా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ చాలా క్రమశిక్షణగా కార్యకర్తని ఎంతో గౌరవంగా చూసుకుంటూ ఒక క్రమశిక్షణతో కూడిన పరిపాలన అందిస్తున్నారు. ముఖ్యంగా చూశాను, ఇన్ని లక్షల మంది ఇక్కడ వస్తే ఒక్కరు మాకు భోజనం లేదని కానీ, మాకు ఒక నాయకుడితో కలిసే విధానం లేదని కానీ ఎవరు కూడా బాధపడడం లేదు. ఇంత మంచి పరిపాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎంతమంది అంటే ఏ కమలాపురం నియోజకవర్గం ఎక్కడి నుంచి ఇప్పుడుంటే పార్టీలో సేవలు అందించా, పార్టీకి సేవకుడిగా ఉన్నా. పార్టీ బాగా బలంగా ఉంది. జగన్ పాలన బాగుందా, ఇది బాగుందా? మందే తెలుగుదేశం పార్టీ బాగుంది. జగన్ డల్ అయిపోయింది. ఆయన చేసిన చాలా సంస్కరణలు పనికి రాకుండా చేసినాడు. భూ సంస్కరణ ఒకటి పెట్టాడు, అదొకటి భూమి సర్వే ఒకటి పెట్టాడు. ప్రజలకు ఏమి ఇవ్వడం లేదు. రైతు భరోసా ఏమి సరిగ్గా ఇవ్వలే. చంద్రబాబు పరిపాలన నెంబర్ 1గా ఉంది. పూర్తి చేస్తాడు. మహాడు బ్రహ్మాండంగా ఉంది. కడపే జరిగేది బాగుంది. నేను హైదరాబాద్ చూసినా, ఇక్కడ చూసినా, అప్పుడు అక్కడ చూసినా. కడప బాగుంది. అప్పుడు ఫస్ట్ హైదరాబాద్ ఉండేది, కానీ హైదరాబాద్ నుండి నెంబర్ 1, 2